ఒక 10 రూపాయల నోటు మీ చేతిలో ఉంటే ఖర్చయిపోతుంది. అదే 10 రూపాయల నోటు మరొకరి చేతిలో ఉంటే సంపదగా మారుతుంది. డబ్బు మారలేదు. మరి మారింది ఏమిటి? ఈ కథ చివరి వరకు వినండి. మీ డబ్బు గురించి ఆలోచించే విధానం పూర్తిగా మారిపోతుంది. ఒక చిన్న గ్రామంలో కిరణ్ అనే యువకుడు ఉండేవాడు. అతను ఉద్యోగం చేస్తుండేవాడు. అతని శాలరీ నెలకు 18,000. మంత్ ఎండింగ్ లో 18,000 శాలరీ పడంగానే ఫస్ట్ వారం షాపింగ్స్ కు ఖర్చు చేసేవాడు. కొత్త బట్టలు కొనేవాడు. రెండో వారం ఫ్రెండ్స్ కు పార్టీ అని కొంత డబ్బు ఖర్చు చేసేవాడు. ఇక మూడో వారం ఈఎంఐలు కట్టేవాడు. ఇక నాలుగో వారం ఎవరైనా ఒక 500 పంపించండి అని అందరినీ అడుక్కునేవాడు. ప్రతి నెల శాలరీ పడడం, నెలలో 4 వారాలు ఆ అమౌంట్ ని ఖర్చు చేయడం, 4వ వారం అందరినీ ఒక 500 ఉంటే కొట్టండి అని చెప్పి అడుక్కోవడం. ప్రతి నెల ఇదే రొటీన్. ఒకరోజు కిరణ్ బస్సులో వెళ్తుండగా అతని పక్కన ఒక వ్యక్తి కూర్చున్నాడు. కిరణ్ పర్సు తీసి చూశాడు. అందులో ఒక 10 రూపాయల నోటు మాత్రమే ఉంది. ఆ వ్యక్తి నవ్వుతూ అడిగాడు, ఎందుకు అంత బాధగా ఉన్నావు? కిరణ్ నవ్వుతూ అన్నాడు, డబ్బు వస్తుంది కానీ నిలవటం లేదు అని ఆ వ్యక్తితో కిరణ్ చెప్పాడు. ఆ వ్యక్తి కిరణ్ చేతిలో ఉన్న 10 రూపాయల నోటును తన దగ్గరికి తీసుకొని ఇలా అడిగాడు, ఇది ఎంత? 10 రూపాయలని కిరణ్ సమాధానం చెప్పాడు. నేలపై పడేశాడు. ఇప్పుడు ఎంత అని అడిగాడు. మళ్ళీ అదే సమాధానం, 10 రూపాయలు అని కిరణ్ సమాధానం చెప్పాడు. మళ్ళీ ఆ నోటుని తీసుకొని ఆ వ్యక్తి ముద్దగా చేసి కింద పడేసి ఇప్పుడు ఎంత అని అడిగాడు. అదే 10 రూపాయలని మళ్ళీ కిరణ్ సమాధానం చెప్పాడు. ఆ వ్యక్తి నవ్వుతూ, డబ్బు విలువ మారదు, దాన్ని చూసే మనిషి మనస్తత్వమే మారుతుంది. ఆ మాట కిరణ్ మనసులో నిలిచిపోయింది. మరుసటి రోజు నుండి కిరణ్ తనకు అయ్యేటువంటి ఖర్చులన్నీ ఒక నోట్బుక్లో రాయడం మొదలుపెట్టాడు. మొదటి నెల చివరిలో ఆ ఖర్చులన్నీ చూసి చాలా షాక్ అయ్యాడు. నేను ప్రతి నెల వృధాగా ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నానా అని షాక్ అయ్యేవాడు. టీ, స్నాక్స్, ఆన్లైన్ ఖర్చులు, ఇలా అవసరం లేని అన్ని ఖర్చులు ఉండేవి. 1000 రూపాయలు ఖర్చు అయ్యాయి. అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ముందు పొదుపు, తర్వాత ఖర్చు. ప్రతి నెల జీతం పడ్డ వెంటనే 10% సేవింగ్స్, 10% కొత్త నైపుణ్యం నేర్చుకోవడానికి, మిగతాదిలో జీవితానికి. మొదట్లో చాలా కష్టంగా ఉండేది. స్నేహితులు నవ్వడం మొదలు పెట్టారు. ఉన్నది ఒకటే జీవితం, ఎంజాయ్ చేయని చెప్పి అతన్ని ఎగతాళి చేసేవారు. కానీ కిరణ్ ఒక మాట గుర్తుపెట్టుకున్నాడు, ఈరోజు కష్టపడితే రేపు డబ్బు నీ కోసం పనిచేస్తుంది. 1 సంవత్సరం గడిచింది. ఒక 50,000 సేవింగ్స్ అయ్యాయి. ఆ డబ్బుతో చిన్న డిజిటల్ సర్వీసింగ్ మొదలుపెట్టాడు. ఆదాయం పెరిగింది, ఖర్చులు తగ్గించాడు. 3 సంవత్సరాల తర్వాత ఒకప్పుడు నెలలో 4వ వారంలో ఎవరైనా 500 కొట్టండి అని అడిగే పరిస్థితిలో ఉన్న కిరణ్ ఇప్పుడు తన కంపెనీలో ఒక 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదిగాడు. ఒకరోజు బస్ స్టాప్కు వెళ్ళాడు ఆ వ్యక్తి కోసం, కానీ ఆ వ్యక్తి కనిపించలేదు. కానీ బస్ స్టాండ్లో ఒక చిన్న బోర్డు ఉంది. ఆ చిన్న బోర్డు మీద ఇలా రాసి ఉంది, డబ్బు సంపాదించడం ఒక నైపుణ్యం, కానీ ఆ డబ్బును నిలబెట్టుకోవడం మనస్తత్వం. ఆ రోజు కిరణ్కి అర్థమైంది, పేదరికం అనేది ఎప్పుడూ డబ్బు లేకపోవడం కాదు, డబ్బు గురించి తప్పుగా ఆలోచించడం. ధనవంతులు ఎక్కువగా సంపాదిస్తారు కాబట్టి ధనవంతులు కాలేదు. సంపాదించిన దానిని ఎలా ఉపయోగించాలో తెలుసు కాబట్టి వాళ్ళు ధనవంతులు అయ్యారు. డబ్బు నీకు సేవకుడు కావాలి, యజమాని కాకూడదు. ఆదాయం నిన్ను ధనవంతుడిని చేయదు, నీ అలవాట్లు నిన్ను ధనవంతుడిని చేస్తాయి. ప్రతి రూపాయి ఒక విత్తనం లాంటిది. నువ్వు ఆ రూపాయిని ఖర్చు చేస్తావా లేక నాటుతావా అనేది నీ నిర్ణయంలోనే ఉంది. సంపద జీవితంలో కాదు, నిర్ణయంలో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, స్టోరీ కంప్లీట్ అయిపోయింది. అయితే స్టోరీ కంప్లీట్ అయ్యే ముందు మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నేను. కథ ముగిసే ముందు ఒక ప్రశ్న, మీ మంత్ శాలరీ వచ్చినప్పుడు ముందుగా మీరు ఖర్చు చేస్తారా లేక మీ ముందు భవిష్యత్తు కోసం పెట్టుబడి పెడతారా? మీ సమాధానమే మీ భవిష్యత్తు సంపదను నిర్ణయిస్తుంది. మనీ డజంట్ చేంజ్ లైవ్స్, మనీ మైండ్ సెట్ చేంజెస్ లైవ్స్. ఓకే ఫ్రెండ్స్, స్టోరీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. స్టోరీ ఎలా ఉంది అనేది కామెంట్లో తెలపండి, ఎందుకంటే నాకు బూస్టింగ్గా ఉంటుంది.